మార్వెల్ ఆల్రెడీ పాస్ట్లో ఫెంటాస్టిక్ ఫోర్ మీద 3 ఫిల్మ్స్ని అయితే రిలీజ్ చేసింది. ఇప్పుడు మార్వెల్ యూనివర్స్లో ఫెంటాస్టిక్ ఫోర్ని మెర్జ్ చేయడానికి మళ్ళీ ఇంకో ఫిల్మ్ని అయితే రిలీజ్ చేయడానికి రెడీగా ఉంది. బట్ ఈ మూవీ పాస్ట్ మూవీస్తో కంపేర్ చేస్తే బిట్ డిఫరెంట్గా అయితే ఉండబోతుంది. ఐ మీన్ ఫెంటాస్టిక్ ఫోర్ స్టోరీలో వర్షన్స్ ఉన్నాయి. ఈ మూవీ 1960s ఫ్యూచరిస్టిక్ బ్యాక్డ్రాప్లో అయితే రాబోతుంది. పాస్ట్ మూవీస్తో కంపేర్ చేస్తే ఈ మూవీ డిఫరెంట్గా ఉంది అని ఎందుకు అంటున్నా అంటే, స్ట్రోమ్ ఈ మూవీలో ప్రెగ్నెంట్. ట్రైలర్లో సూసన్ అబ్జర్వ్ చేస్తే కొంచెం బ్యాక్ లీనే నడుస్తుంది, అంతేకాకుండా చాలా కేర్ఫుల్గా అయితే స్టెప్స్ వేస్తుంది. ఐ థింక్ ఈ మూవీలో ఫ్రాంక్లిన్ చూపించే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఫ్రాంక్లిన్ ఒక ఒమేగా లెవెల్ మ్యూటెంట్. ప్రీవియస్ 2 ఫిల్మ్స్లో హార్బీన్ ఇంట్రొడ్యూస్ చేయలేదు, బట్ ఈ మూవీలో ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఇంకా బెన్ విషయానికి వస్తే, ఐ మీన్ ద థింగ్ 2005-07లో విఎఫ్ఎక్స్ కన్నా 2015లో రిలీజ్ అయిన మూవీలో చాలా రియలిస్టిక్ అయితే ఉంటాడు. ఫస్ట్ స్టెప్స్లో థింగ్ని 2015లో థింగ్ని పక్కన పెట్టి చూస్తే ఈ థింగ్ విఎఫ్ఎక్స్ అని అర్థమవుతుంది. బట్ ఈ థింగ్ అలా లేడు, చాలా రియలిస్టిక్ అయితే ఉన్నాడు. అందుకని నాకు విఎఫ్ఎక్స్ అయితే నచ్చలేదు. ఈ థింగ్ చూడటానికి కొంచెం కాగ్లా కూడా ఉంటాడు, బట్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్. మార్వెల్ కామిక్ యాక్టర్గా అయితే వెళ్దాం అనుకున్నారేమో, బట్ అయినా సరే నాకైతే నచ్చలేదు. ఏంటి బ్రో అంత మాట